ముందుకెళ్తాం. నువ్వు చేసినటువంటి పాపాలు నిన్ను వెంటాడతాయి. నిన్ను నిద్రలేని రాత్రులే గతంలో కూడా చెప్పాం. నిద్రలేని రాత్రులే గతంలో కూడా నువ్వు చేసినటువంటి పాపాలే. మేము చేసినవి కాదు కదా, మేము సృష్టించినవి కాదు కదా. దొంగ పట్టాలు మేమన్నా సృష్టించామా? బియ్యం కొట్టేయడం మేమన్నా సృష్టించామా? అవన్నీ నువ్వు చేసుకున్న పాపమే. బినామీ పేర్లతో మీ అత్తమామలు అన్నాడు పేర్లు పడంలో అన్నీ కూడా మార్పించుకున్నావు. ఇవాళ మీ అనుయాయులు ఎవరెవరి పేరుని ఎంతెంత చేసో ఆల్రెడీ చిట్టా వెళ్ళిపోయింది. దాని మీద విచారణ జరుగుతుంది, స్టార్ట్ అవుతుంది. మొత్తం కూడా ఎక్కడెక్కడ మీ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంత కొట్టుకున్నావు, మీ కార్యకర్తలు ఇంకా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు చెప్తా ఉన్నా, మీరు పేరునాని పట్టుకుంటే ఒక్కతో ఒక పట్టుకుని గోదావరి ఈదినట్టే మీరు మునిగిపోతారు. ఆయన ఎట్లా మునిగిపోయాడు ఆల్రెడీ, మీరు కూడా మునిగిపోతారు. ఆయన ఏదో రకం పారిపోయి వెళ్ళి దాక్కుంటాడు ఎక్కడో చోట. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ, చేసిన పాపాలు ఎంటాడతాయి, ఎక్కడికి పోవు. మేము పనిచేసేది బందరు ప్రతిష్ఠ కోసం. బందర్ని ఏ రకంగా అటు ఏ కార్యక్రమాలు చేస్తే ఇప్పుడు చూస్తున్నాం, పోర్ట్ అవుతుంది. పోర్టుతో పాటు ఇన్లాండ్ వాటర్వేస్ అమరావతికి కనెక్టివిటీ చేయాలి. దానికి కావాల్సిన ప్రణాళికలు మేము తయారు చేస్తాం. మీరు ఒకటి చేయండి, నేను ఇది చేశాను చెప్పానండి. మెడికల్ కాలేజీ మేము ఆలోచన, బందర పోర్టు మేము ప్రారంభించినటువంటి కార్యక్రమాలే. ఇవాళ మీరు ఇంకా G+3 ఇళ్ళు మేము చేసిన కార్యక్రమాలే. మీరు ఏం చేశారా 5 సంవత్సరాల్లో? ఇప్పటికి 3 సార్లు చేశారు ఎమ్మెల్యేగా. బందరపట్నం కోసం మీరు ఏదన్నా చేశారా? చివరికి నిన్న ఒక సామెత చెప్పావు, నుయ్యంట నూతి పళ్ళి మీద కూర్చునేవాడంట, కొడుకెళ్ళి నూతిలో కూర్చున్నాడంట. అట్లా ఉంది. అది ఎవరి గురించి చెప్పావు, అది నీకే తగ్గుతుంది, గుర్తుపెట్టుకో. మీ నాన్నగారి గురించి అట్లా చెప్పేవాళ్ళు, తర్వాత నీ గురించి చెప్పేవాళ్ళు, నీ కొడుకు గురించి కూడా చెప్పుకుంటున్నారు. ఇంకా నీకు సిగ్గు రాకపోతే ఎట్టగయ్యా? వయసు వచ్చింది, భార్య పిల్లలు ఉన్నారు. ఇంకా మీరు ఈ రకంగా చేసి బందరు ప్రతిష్టను దిగజార్చాలని ప్రయత్నం చేస్తే అది జరగదు. మేము అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో బందర పట్టణానికి ఒక నూతన ఆలోచన విధానంతో ప్రజల భాగస్వామ్యంతో మేము తెలియజేస్తాం.